To present this award, we would like to call on stage Chiranjeevi Garu and Mrs. Radhika Sarath Kumar and Brinda Prasad, Chairperson, Saima. విశ్వనాథ్ గారు అన్నారు ఏంటి చేతులు చల్లగా ఉన్నాయి. వారిని ఎప్పుడు చూసినా సరే నాకు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నా పరిస్థితి ఎలా ఉంటుందో అదే రకమైన మైండ్ సెట్ ఇప్పటికీ ఉంటుంది. అంత అభిమానం ఆయన అంటే మాకు అంతగా ఆరాధిస్తాం. మనం ఆరాధించే దేవుడు మన ముందు ఉంటే మన పరిస్థితి మోగపోయినట్లే ఉంటుంది. నా కెరీర్ నేను 78లో మొదలుపెట్టాను. 1.5 year లోపల గట్టిగా వారి దర్శకత్వంలో నటించే అవకాశం నాకు రావటం అన్నది ఎంత గొప్ప విషయం అంటే నాకు ఎంత ఆనందం అంటే ఇంకా నా లైఫ్ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుస్థిరం కన్సాల్ట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం. విశ్వనాథ్ గారు నన్ను గుర్తించి నన్ను నటుడుగా ఒక హీరోగా ఆయన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారంటే ఎస్ ఇంకా నా పొజిషన్కి ఢోకా లేదు అనంత భరోసా వచ్చింది నాకు. అందరూ అంటారు నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చానని చెప్పేసి. కాదు, నిజమైన ఫిలిం ఇన్స్టిట్యూట్, నిజమైనటువంటి నట విశ్వవిద్యాలయం మా విశ్వనాథ్ గారు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ప్రేక్షకులు నన్ను ఒక మాస్ హీరోగా చూస్తారు, ఒక డాన్సింగ్ నెంబర్లో నన్ను ఎంజాయ్ చేస్తుంటారు, ఫైట్స్లో నన్ను చూస్తుంటారు, ఇష్టపడుతుంటారు. కానీ నాకు ఇష్టం ఒక శుభలేఖ, ఒక స్వయం కృషి, ఒక ఆపద్బాంధవుడు, ఇలాంటి సినిమాలు చేయాలి ఆయన దగ్గర. ఎందుకంటే ఆర్టిస్ట్గా నేను తృప్తి చెందేది వారి దర్శకత్వంలో. ఆ రకంగా నాకు ఒక ఆయన సినిమాలు 3-4 సినిమాలు చేయటం, ఆ సినిమాలకు నాకు నంది అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ రావటం అన్నది నాకు జీవితంలో మర్చిపోలేను. ఒక ఆర్టిస్ట్గా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఒక పరిపూర్ణత వచ్చింది వారి దర్శకత్వంలోని. తమాషగా ఆయన ఎట్లా కరెక్ట్ చేస్తారు అంటానికి ఎంత సునిశ్చితంగా చెప్తారు ఆర్టిస్ట్గా అంటానికి. శుభలేఖలో ఫస్ట్ డే షూటింగ్ వైజాగ్, ఆ వైజాగ్లో ఒక డైలాగ్ చెప్తుంటే చెప్పాను, అయిపోయింది, చక్కగా చెప్పేశాను కదా అనుకున్నాను. ఆయన కెమెరా కట్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి నా వెనకాల చూస్తున్నారు. ఏమైందంటే నేను వెనక్కి తిరిగి చూశాను. ఏం లేదు, ఎవరైనా నేను తరుగుతున్నారా, ఎవరైనా చేంజ్ చేస్తున్నారు నేను అని ఏమన్నాను కదా. అంత ఫాస్ట్గా డైలాగులు చెప్తుంటే నాకు ఏంటి దాని అనుమానం వచ్చిందంటే ఎటకారంగా ఆయన చాలా చక్కగా డైలాగులు నెమ్మదిగా చెప్పచ్చు, పరిగెత్తేలా చెప్పక్కర్లేదు, ఆయాసపడేలా చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పే డైలాగు నువ్వు వినేలాగా ఉండాలి అంటూ నేర్పినప్పుడు ఓహో ఏదో గొప్ప చెప్పేయటం పని అయిపోతుంది అనుకోవడం కాదు, డైలాగు అర్థమయ్యేలా చెప్పగలగాలి, డైలాగుని మనం జీర్ణించుకుని చెప్పాలి అన్నది నాకు ఆ బిగినింగ్ డేస్లో చాలా చక్కగా తెలియజెప్పారు. ఈరోజు కూడా కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండడానికి కారణం వారు ఇచ్చేటువంటి చిన్న సలహా. I request Radhika Garu to say a few words about your experience of working with him. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు చాలా విషయాలు చెప్పారు. I mean about his greatness, about his wonderful. But let me tell you some of the funny things about him. Yes. He has the most amazing sense of humor. I don't know, very much, very naughty. You know, in the sets, when we were doing Swati Mutyam, I had the greatest honor and privilege to work with him in Swati Mutyam. I remember the first day when we went to the set, and you know, he has this classic expressions where he looks and he says, so he looked at Kamal. Baledanta. He's saying, not nice. So what was not nice, nobody knew. He was telling Kamal, nu chala sannaga unnav. So he bought a box of sweets from Rajamandri. We were shooting in Rajamandri.
And I remember he said, Tinu. So Kamal will put one piece in his mouth. Then he'll put the second piece. Then he'll look at Vishwanath sir. Vishwanath sir, Inka Tinu. Like this, he used to have a whole box of sweets. So Mr. Kamal Hassan would eat all that till he put on weight, and then he started shooting the important scenes with him. రాధిక తిండి విషయమే, స్వీట్స్ విషయమే చెప్తూ కాబట్టి నాకు ఒక తిండి విషయం గుర్తుకు వచ్చింది. నేను స్వయం కృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో వర్క్ చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం లావు అన్న ఫీలింగ్ నాకు ఉంది. కమల్ హాసన్కి రివర్స్ నేను. ఆ లావు తగ్గించుకోవడం కోసంగా మధ్యాహ్నం పూట నేను తింటలేదు, నో లంచ్. వెళ్ళి లంచ్ బ్రేక్ అన్నారు గురువుగారు, ఆయన వెళ్ళిపోయి నేను పక్క వెళ్ళిపోయి బెడ్ స్ప్రెడ్ వేసుకుని పడుకున్నాను. ఒక గంట పడుకోవచ్చు కదా అని. ఏంటి చిరంజీవి రాడేంటి, తను తింటలేదండి అని. అదేమిటిది తిండి తినకుండా వర్క్ చేయడమా, నేను ఎలా చేయించుకుంటాను, ఆకలితో ఉన్నవాడితో, తనకి అలవాటేనండి. నో భలేవాడే అంటూ ఇప్పుడు నిద్ర లేపకండి అంటూ పెరుగను ఆయన చేతితో స్వయంగా కలిపి చక్కగా అది పెట్టి, ఇది నేను తినండి మనం ఇచ్చినట్టు, నేను పెట్టాను, నేను కలిపి నేను చెప్పండి, దాంట్లో పెరుగనం కాదు, నా ప్రేమను కలబోసే నేను చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఎందుకరా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించింది. ఇట్ వాజ్ సో ఎమోషనల్. అది ఒక ప్రసాదంలో తిన్నాను తప్ప ఒక పెరుగనంలో నేను తినలేదు. ఆ విధంగా నాకు ఎప్పుడు ఒక తండ్రి లాంటి ఫీలింగు. ఇది ఒక సన్మానం కాదు, ఆత్మీయులతో మా ఆత్మీయ ప్రేమని మీకు తెలియజెప్పుకునే అవకాశం ఇది. ఆయన ఇంతకంటే గొప్ప గొప్ప సన్మానాలు అనుభవించారు, ఎన్నెన్నో చూశారు. ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకి గొప్ప కాదు, ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుకి సైమాకి ఆయనలా తెప్పించి రప్పించుకుని సన్మానించుకుని దానికి గర్వకారణం. సో ఇట్ ఈస్ వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. Thank you so much.